కూర్చొని చెప్తారన్నమాట. మేము వస్తున్నప్పుడు నా మదిలో ఒక ఆలోచన మెదిలింది అనమాట. ఒక రాజు అంటే ఆయన ఎగ్జాక్ట్ ఎన్బికే అనే చెప్పాలి. ఆయన 100వ చిత్రం తెలుగు ప్రజలు గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాని చేద్దాం అనుకుని ఆయన అన్ని సామ్రాట్ అశోక్ నుంచి అన్ని క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ చేయలేదన్నమాట. అది బాలయ్యబాబు కోసం వదిలేసినట్టు. అట్ ద సేమ్ టైం నేను ఎలా అయితే ఊహించానో, ఎలా అయితే కాన్సెప్ట్ ఒక అనుకున్నప్పుడే మదిలో ఒకటి వస్తూ ఉంటుంది. అండ్ చాలాసార్లు అంటాం కూడా జరిగింది. బాలయ్యబాబుతోనే అన్నాను, ఈ సినిమా కథ చెప్పంగానే ఈ సినిమా చూశాను అని ఆయనతో అన్నాను. అండ్ దెర్ ఇస్ నో అదర్ యాక్టర్ దాన్ బాలకృష్ణ గారు హూ కెన్ ప్లే దిస్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇట్స్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ తెలుగు కింగ్. కోర్స్ నాట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ వై నాట్ అని ప్రశ్న అండి. బేసిక్ కాన్ఫిడెంట్ లేకపోతే అసలు దిగండి. ఇంకో సినిమా ఇట్స్ గోన్ బి ఏ గ్రేట్ ఫిల్మ్ దట్ ఐ కెన్ సే బేసికల్. బికాస్ నా సినిమా ప్రతిదీ నేను ఒక పెద్ద కంటెంట్ కథ వేసుకొని నీట్గా మొదటి నుంచి చివరి దాకా ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఆ కథ ఉంటుంది. ఇందులో ఒక శకపురుషుడి కథ చెప్తున్నాం. ఇట్స్ ఏ హైలీ కమర్షియల్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైమ్ ఒక దెర్ ఇస్ గ్రేట్ ఎమోషన్స్ బిట్వీన్ బాలయ్య బాబు, హేమమాలిని గారు అండ్ శ్రేయ అన్నమాట. అసలు అఫ్కోర్స్ నాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బేసికలీ. సక్సెస్ అనేది లేకుండా ఎవరు దిగరండి. అంతూ ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాను. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ హై హోప్స్ అండ్ ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నేను టంకాబలంగా చెప్పగలను అన్నమాట. తిరుపతిలో డిసెంబర్ 16 అండి. అది మిగతా డీటెయిల్స్ మీ త్వరలో మీకు చెప్తాను. అండ్ ఫైనలీ ఒక చాలా ఆశలతోటి ఆశయాలతోటి ఈ సినిమాని చేస్తున్నాం. ప్రేక్షకులందరూ దీన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.